Hi friends, welcome to my channel, Kuti Mind Space. హాయ్ ఆల్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఐఎమ్ బ్యాక్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఇప్పుడు నేను ఉన్నది సోహార్ ఒమాన్లో. సో నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అనుకుంటున్నారా, ఇక్కడ మా పేరెంట్స్ ఉంటారు. సో ఐ కీప్ ఆన్ విజిటింగ్ టు దట్ ప్లేస్. సో మెయిన్లీ నేను ఎప్పుడు వచ్చినా నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే హల్వా. సో హల్వాలో స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారో ఫర్దర్గా వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇదంతా అక్కడ ఫ్యాక్టరీ ప్లేస్ అనమాట. ఆ కాపర్ వెజల్స్ ఏదైతే ఉన్నదో అది ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద హల్వా. అందులోనే చేస్తారు, కాపర్ వెజల్లోనే చేస్తారు. వేరే ఏ మెటీరియల్తో ఉన్నది వాళ్ళు యూజ్ చేయరు. ప్రతి ఫ్యాక్టరీలోనే అదే యూజ్ చేస్తారు. సో అంత ఈజీ కాదు. నేను ఇక్కడికి 3-4 టైమ్స్ విజిట్ చేశాను వీడియో కోసం, బట్ ప్రతిసారి నాకు బిస్కెట్ అయ్యింది. సో తర్వాత మా పేరెంట్స్కి అది చెప్పి నేను ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేయించాను. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది ఫైర్ యూనిట్ అనమాట. మనం గ్యాస్ స్టవ్లో జస్ట్ కింద వెలిగిస్తాం కదా, అలా కాకుండా వీళ్ళకి అండర్ గ్రౌండ్ నుంచి పెద్ద బర్నర్ అయితే ఉంది. ఆ పెద్ద కాపర్ వెజల్కి కింద అండర్ గ్రౌండ్ నుంచే వాళ్ళు ఫైర్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది కదా, అంత పెద్ద ఫైర్ యూనిట్ అనేది కింద నుంచి పెడతారనమాట. సో అది అక్కడ కుకింగ్ ఏరియాలో ఉండదు, కింద నుంచి అండర్ గ్రౌండ్ నుంచి పైప్ లైన్ అనేది మీరు కనిపిస్తుంది కదా అక్కడ వెళ్తుంది. సో ఈ హీట్ ఎంత లెవెల్లో ఉంటుందంటే మీరు ఆ సరౌండింగ్లో ఎక్కడి నుంచున్నా కూడా పైన ఆ రూమ్లో టైల్స్ అన్నీ కూడా చాలా హీట్ ఉంటుంది కుకింగ్ అయిపోయాక కూడా. సో ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజల్స్ ఉంటాయి. వాళ్ళు కుకింగ్ అయిపోయాక చాలా వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉంటాయి. అవన్నీ మీకు ఇంకా ఫుల్ వీడియోలో ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, చాలా టైప్ ఆఫ్ హల్వాస్ ఉంటాయి. ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్తాను. ఇక్కడ ఎక్కువ వాడేది ఏంటంటే వీట్ ఫ్లోర్, హనీ, గీ, షుగర్, రోజ్ వాటర్, సాఫ్రన్, కార్డమమ్ అండ్ వేరియస్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ లైక్ వాల్నట్, పిస్తా, బాదాం, కార్న్ఫ్లోర్ ఒకటి మెయిన్ అనమాట. సో ఇందులో స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఈ హల్వాలో స్పెషాలిటీ ఏంటంటే ఒమాన్కి నేషనల్ స్వీట్ మనకుంటా కదా, నేషనల్ యానిమల్ బర్డ్, అట్లా వాళ్ళకి నేషనల్ స్వీట్ ఏదైతే ఉందో కూడా వాళ్ళకి ఇది హల్వా అనమాట. సో అది ఫ్రమ్ ఏజెస్ చాలా జనరేషన్స్ నుంచి వస్తుంది. నవ్ వీఆర్ ఇన్ 21st century కదా, ఈ రెసిపీ అనేది 13th centuryలో ఉన్న బుక్స్లో కూడా ఉంది. అంటే 13th century అంటే హౌ లాంగ్ బ్యాక్. ఇది వాళ్ళకి చాలా ట్రెడిషనల్ స్వీట్. మీకు మనకి ఎంత మన పులిహార ప్రతి పూజకి అట్లాంటివి ఎలా ఉంటాయో వాళ్ళకి ప్రతి ఈవెంట్, అది సోషల్ గ్యాదరింగ్ అవనివ్వండి, ఫ్యామిలీ గ్యాదరింగ్ అవనివ్వండి, ఫెస్టివల్ ఎనీ ఈవెంట్ ఈజ్ నాట్ కంప్లీట్ వితౌట్ దిస్ హల్వా అనమాట. సో ఇందులో కొన్ని హల్వా వెరైటీస్ ఏమో షుగర్తో చేస్తారు అండ్ కొన్ని విత్ హనీ అండ్ డేట్స్ చేస్తూ ఉంటారనమాట. సో హనీతో చేసిన హల్వా అనేది ఏంటంటే కొంచెం ఓకే రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటుంది. అండ్ ఓన్లీ హనీ అండ్ డేట్స్తో చేసినవి ఏంటి అంటే చాలా హై కాస్ట్లో ఉంటాయి. ఇప్పుడు మనకి సాఫ్రన్ అలాంటి వాటితో చేసే సాఫ్రన్ హల్వా కూడా ఉంటుంది, అలాంటివన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది. సో ఇక్కడ కనిపించినంత ఈజీ కాదండి, చాలా స్లోగా స్టిర్ చేస్తూనే ఉంటారు ఇంత క్వాంటిటీ అనేది. అండ్ ఆ లిడ్ ఆర్ ఆ గరిటె ఏదైతే ఉందో వాళ్ళు పట్టుకున్నది చాలా హెవీగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న స్వీట్ ఏదైతే వాళ్ళు అక్కడ చేస్తున్నారో హల్వా, అది ఆన్ ఆర్డర్ చేస్తున్నారనమాట. 13 kgs ఆఫ్ స్వీట్. అండ్ దే ఆర్ సో పర్టిక్యులర్ ఏంటంటే కొన్ని అరబ్స్ ఏంటంటే అది చేసినప్పుడు కూడా నో వన్ అవుటర్స్ అనేది ఎవరిని అలౌ చేయరు అండ్ వీఆర్ నాట్ అలౌ టు టేస్ట్ కూడా. కానీ ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా ఒమాన్ నుంచి వచ్చినా ఆర్ ఇక్కడ మన యూఏలో కూడా దేర్ ఆర్ ఫ్యూ షాప్స్ విచ్ సెల్ దోస్. ఖచ్చితంగా మాత్రం టేస్ట్ చేయండి. మన యూఏలో ఎక్స్పో పెట్టారు కదా దుబాయ్లో, ఎక్స్పోలో ఒమాన్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా చూసుండుంటే అక్కడ హాట్ హల్వా అనేది కూడా సర్వ్ చేస్తున్నారు. సో జనరల్గా ఇక్కడ ఏంటి అనేది షాప్స్లో కూడా దీంతో పాటు ఒక అరబిక్ కాఫీ, అదే కహ్వా అంటారు, ఆ కాఫీతో పాటు దే జనరల్లీ సర్వ్ ఇట్ అనమాట. సో అలాగ ఎన్ని వెరైటీ ఆఫ్ హల్వాస్ ఉంటాయి అంటే వావ్. అండ్ నాకెందుకు బిస్కెట్ అయిందని చెప్పాను కదా, వాళ్ళు జనరల్గా ఆర్డర్స్ ఉన్నా లేకపోయినా ఏంటంటే మార్నింగ్ 6:30 ఆ టైంకి ఒక 1 hour చేసేసి ఆపేస్తారు కుకింగ్ అనేది. సో వాళ్ళకి షాప్లో ప్రతి షాప్కి వాళ్ళ
ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది. నేను జనరల్గా వెళ్ళినప్పుడు ఎక్కువ ఈ షాప్కి వెళ్తాం కాబట్టి ఈ ఏరియాలో ఇది ఉంది. సో అది కూడా ఏమైందంటే ఫెస్టివల్ సీజన్ అయితేనే ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తారంట. మిగిలిన అన్ని రోజులు లైక్ 1 or 2 hours ఎప్పుడో మార్నింగే చేసేసి పెట్టేస్తారంట. సో అందుకని నాకు ఆ వీడియోస్ అనేది క్యాప్చర్ చేయడం కుదరలేదు. తర్వాత ఏదో అకేషన్ వచ్చింది, ఐ డోంట్ రిమెంబర్ కూడా. అప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పాను, సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, దే మైట్ డూ ఇన్ అ లార్జ్ క్వాంటిటీ అండ్ మనల్ని కూడా అలవ్ చేయొచ్చేమో వెళ్ళి వీడియోస్ అవి క్యాప్చర్ చేయమంటే. సో నేను అది క్యాప్చర్ చేయించాను. ఇక్కడ హల్వా అంతా రెడీ అయిపోయాక చూసారు కదా, అంత పెద్ద బేసిన్లోకి తీసుకొని తర్వాత వాళ్ళకి ఏ డిషెస్లో కావాలంటే ఆ డిషెస్లోకి అనేది చేస్తారు. సో ఈ ట్రెడిషనల్ స్వీట్ అనేది ఫ్రమ్ ఏజెస్ నుంచి వస్తుందన్నాను కదా. సో ఇట్స్ ఫెంటాస్టిక్. కానీ మీరు మాత్రం మిస్ అవ్వకుండా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ సిలిండర్స్, ఇవే గ్యాస్ సిలిండర్స్. ఇవి కూడా బయట ఎక్కడైతే మనకి ఫైర్ యూనిట్ ఎక్కడి నుంచి అయితే పెడుతున్నామో అక్కడ బయటే ఉంటాయి సిలిండర్స్. సో స్లో కుకింగ్ మీద కుక్ అవుతుంది కదా, ఇట్లా కంటిన్యూస్గా వాటి మీద వాటర్ పైప్ లైన్ అనేది ఉంటుంది. సో టు జస్ట్ కూల్ ఇట్ డౌన్. అండ్ తర్వాత ఇక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ ఇట్లా వేరియస్ కైండ్స్ ఆఫ్ బౌల్స్లోకి వాళ్ళు అవన్నీ డెకరేట్ చేసేసి అమ్ముతారండి. సో ఎన్ని వెరైటీ ఆఫ్ డిషెస్ ఉంటాయంటే, ఒకటి జస్ట్ నార్మల్ డిష్ ఉంటుంది, ఒకటైతే చూడడానికి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఏంటంటే ఇక్కడది లోకల్ ట్రెడిషనల్ స్వీట్ కాబట్టి అందరికీ అవైలబుల్గా ఫ్రమ్ కామన్ మ్యాన్ టు లోకల్ అరబ్స్ ఎవరైతే ఫైనాన్షియల్ స్టేటస్ లేకుండా డిఫరెన్స్ లేకుండా టు సెల్ ఇట్ అనమాట. అన్ని వేరియస్ కైండ్స్లోనే ఉంటాయి. ఇట్ ఈస్ మెయిన్లీ యూస్డ్ ఫర్ గిఫ్టింగ్. సో చాలా ఇప్పుడు ఈద్, రంజాన్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఆ టైంలో ఇది చాలా బిజీగా ఉంటాయి షాప్స్ అన్నీ కూడా. ఈవినింగ్ అయ్యేసరికి కూడా ఇక్కడికి ఆ పక్కన మాస్క్ ఉంటే ఇక్కడికి తినడానికి వస్తారండి. జస్ట్ హల్వా టేస్టింగ్, అది మీరు ఇంతే టేస్ట్ చేయాలని అక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అంత పెద్ద ట్రే ఒక 3-4 వెరైటీస్ పెడతారు. మీరు ఎంత కావాలంటే తినొచ్చు. పక్కన కాఫీ ఉంటుంది, అది తినొచ్చు, డేట్స్ ఉంటాయి. సో అవన్నీ తింటేనే ఈవినింగ్ స్నాక్ మనకి ఫుల్ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ హల్వాస్ కూడా సాఫ్రన్ హల్వా, బాదం హల్వా, వాల్నట్ హల్వా, ఇట్లా క్యాష్యూ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ సాఫ్రన్ వాజ్ లైక్ యమ్మీ. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ వెళ్ళి విజిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ దుబాయ్ వచ్చినప్పుడు నేను మళ్ళీ కొన్ని తెచ్చుకుంటా. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది, దానికి చాలా నచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అదే షాప్స్లో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వాళ్ళ లోకల్ స్వీట్స్ ఏదైతే ఉన్నాయో, ఇది షుగర్ మనకి పటిక బెల్లం ఉంటుంది కదా, బెల్లం అలాంటి టైప్లోనే వాళ్ళు న్యాచురల్ స్వీట్నర్ అలాంటివి, హనీ అని కానీ అన్నీ అమ్ముతారండి. ఇది కుంకుమ పువ్వు. సో ఇలా వేరియస్ కైండ్స్ వాళ్ళకి లోకల్గా ఏవైతే ఫేమసో అవన్నీ కూడా సెల్ చేస్తూనే ఉంటారు. ఇవి కూడా డేట్ కుకీస్ అంట, స్టఫ్డ్ విత్ లోపల అంతా డేట్ సిరప్ అట్లాంటివి ఉంటాయి కదా దాంతో. అండ్ హియర్ ఇస్ ద ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ కూడా నేను ఆ వీడియో క్యాప్చర్ చేయలేదు. నెక్స్ట్ టైం అసలు ఆ ప్యాకేజ్ కూడా ఎలా ఉంటుంది, నార్మల్ స్వీట్ బాక్స్లో ఉండదు. ఆ బాక్స్ కూడా ఎంత హార్డ్గా ఎంత హెవీగా ఉంటుంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ టైం ఆ వీడియో ఏమైనా షార్ట్స్లో ఎక్కడైనా మీకు అది అటాచ్ చేస్తాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఓన్లీ హల్వా కాదు, సంథింగ్ ఎల్స్. ఇది చూస్తున్నారు కదా, ఇది నువ్వులతో సీసమే కైండ్ ఆఫ్ స్ప్రెడ్. మనకి పీనట్ స్ప్రెడ్ కానీ హ్యాజల్నట్ స్ప్రెడ్స్, న్యూటెల్లా స్ప్రెడ్స్ ఉంటాయి కదా, వాళ్ళు అక్కడ ఇలాంటి స్ప్రెడ్స్ అనేది యూస్ చేస్తారంట. సో దిస్ ఇస్ వెరీ వెరీ హెల్దీ ఫర్ కిడ్స్. డైలీ ఇవ్వచ్చు అని చెప్పారు అక్కడ పిల్లలకి. ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి పిల్లలకి ఇష్టమైనవి. ఓరియో ఫ్లేవర్ కూడా ఉంది, ఇంకా చెప్పాలంటే ఓరియో, క్యారెట్, ఇలా డిఫరెంట్ వెరైటీస్. అసలు ఆ ప్యాకేజింగ్స్ అయితే ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయండి. చూసారా ఇది ఎంత వెరైటీగా ఉందో. అంటే వాళ్ళు ఎక్కువ గిఫ్టింగ్కి వాడతారు కదా, ఎనీ అకేషన్స్కి. మనం ఎట్లా స్వీట్స్ పట్టుకెళ్తూ ఉంటాం కదా, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు స్వీట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అట్లాంటివి పట్టుకెళ్తాం కదా. సో వాళ్ళు అక్కడ ఎక్కువ స్వీట్స్ అంటే ఏమి దొరకవు, ఇవే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు హల్వా అనేదే అమ్ముతారు. సో ఇది కొనుక్కొని అన్నిటికీ గిఫ్టింగ్కి వాడతారు కదా. సో వాటి ప్యాకేజింగ్స్ అయితే భలే ఉంటాయి. అండ్ ఎంత ఎక్స్పెన్సివ్ అనేది మీకు చెప్తాను. జనరల్గా నేను కొన్న బాదం అలాంటి విత్ షుగర్ అయితే
ఆల్మోస్ట్ 5 రియాల్స్ ఉంటుంది హాఫ్ కేజీ అనేది. అంటే అప్రాక్సిమేట్లీ వేసుకోవచ్చు ఒక 1100-1200 వరకు వేసుకోవచ్చు. అదే విత్ హనీ, ఇది ప్యూర్ హనీ అక్కడ అమ్ముతున్నారండి, ప్యూర్ హనీ. సో ఇలాంటివి అయితే ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు విజిట్ చేస్తే మస్కట్, మన యూఏలో ఉండే వాళ్ళకి చాలామందికి విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈసారి విజిట్ చేసినప్పుడైతే పక్కాగా హల్వా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ మాత్రం మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.